हाईवे पेट्रोल Come on, come in. Come on, quick. Hey, లోపలికి రా. యబ్బా బండి ఆపరా. Kill him. అయిపోయినా నువ్వు నిన్ను ముక్కలుగా నరికేస్తాను. లేపేరా వాడిని. ఓపెన్ చేయి త్వరగా. రా ఎక్కు. చీఫ్ అన్ని వదలండి చీఫ్, మేము చూసుకుంటాం. రే బుజ్జి పైకి రారా, త్వరగా రారా. చీఫ్ మీరు రండి, త్వరగా రండి. కమాన్ బుజ్జి, కమాన్. బుజ్జి వెళ్ళొద్దు. నన్ను నమ్ము, నాతో వచ్చేయ్. బుజ్జి వెళ్ళొద్దు. యు ఆర్ మై సోల్ బ్రదర్, కమ్ విత్ మీ. బుజ్జి వెళ్ళొద్దు. నేను చెప్పిందంతా నీకు బాగా గుర్తుంది కదా. మన కోసం అందమైన రంగుల లోకం బయట ఎదురు చూస్తుంది. కమాన్, కమ్ విత్ మీ. బుజ్జి రా, కమాన్ మ్యాన్. బుజ్జి కమాన్. బుజ్జి వెళ్ళొద్దు. బుజ్జి వద్దు. బుజ్జి కమాన్.
దట్స్ మై బాయ్. బుజ్జి చీఫ్ చీఫ్ పోలీసులు వస్తున్నారు. కమాన్ చీఫ్, పోలీసుల దగ్గరికి వచ్చేసారు. కూర్చోండి చీఫ్. వద్దు బుజ్జి, బుజ్జి పోలీస్ రా రా త్వరగా. అమ్మ గురించి ఆలోచించు, కుటుంబం గురించి ఆలోచించు. నాకెవరు వద్దు. పుట్టినప్పటి నుంచి ఏదో ఒక ప్రశ్న నన్ను వెంటాడుతూనే ఉంది. ఏం చదువుతున్నావు, ఏ ర్యాంకు, ఉద్యోగం చేయట్లేదా, ఎప్పుడు పెళ్లి, ఎప్పుడు చేస్తావన్న ప్రశ్న తప్ప ఈ సమాజంలోని ప్రశ్నలతో వెంటాడుతూనే ఉంది. నాకు నా కుటుంబం వద్దు, ఈ సమాజం వద్దు. ఎక్కు ఎక్కు. నాకు మీరెవరూ నచ్చలేదు. వచ్చేసారా? నేను వెళ్తున్నాను. బుజ్జి సైతాన్ బానిసలు పోలీస్ బస్సు మీద దాడి. 13 మంది బైక్ యువకులు తమ ప్రాణాల్ని త్యాగం చేసి నేరస్తుల్ని తప్పించారు. ప్రాణాలు కోల్పోయిన బైక్ యువకుల కన్నవారు ఆవేదన. నేరస్తులను తప్పించుకునేలా చేసిన ఏసీ అర్జున్ ని డిస్మిస్ చేసే అవకాశం ఉంది. అర్జున్, ఇప్పుడు నీ తమ్ముడి చావు కేక వింటావా? ఇల్లు వదిలి వెళ్లిన నా తమ్ముణ్ణి ప్రాణాలతో తీసుకొచ్చి నిలబెడతానని నేను అమ్మకి మాటిచ్చాను. ఇప్పుడు నేను నా తమ్ముణ్ణి కాపాడుకోలేకపోవచ్చు, నేనిచ్చిన మాటని కాపాడుకోలేకపోవచ్చు. కానీ దానికి కారణమైన నువ్వు ఇండియాలో ఏ స్టేట్లో ఉన్నా, నీ వెనక 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, ఒక ఊరే ఉన్నా, అందర్నీ సమూలంగా అంతం చేసి నీ ముందుకొచ్చి నిలబడతా. వాడేంటో వాడి పనేంటో అని ఉన్న ఒకడు నిదానం కోల్పోతే వాడి కోపం ఎలా ఉంటుందో నీకు చూపిస్తా. నీ ఒంట్లో ఉన్న ఒక్కో కణము ఎందుకురా వీడి కుటుంబం జోలికెళ్లేవని తలుచుకుని బాధపడేలా చేస్తా. భయపెడుతున్నావా? నీ తమ్ముడితోనే నిన్ను, నీ కుటుంబాన్ని అంతం చేయించి నా 1 టన్ను సరుకు బయటికి తీసి నీ కళ్ళ ముందే దందా చేసి చూపిస్తా. ఇప్పటి నుండి నువ్వే నాకున్న ఒకే ఒక్క శత్రువే. నాకు శత్రువు అవ్వాలని ప్రయత్నించకు, అది నీ తరం కాదు. దేశమంతటా వ్యాపించి పెను ప్రమాదం సృష్టించనున్న 3,000 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాలను కేసు ముగిసే వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిపార్ట్మెంట్ ట్రెజరీలో భద్రంగా ఉంచాలని కమిషనర్ ఆదేశించారు. ఎందుకు హాస్పిటల్ నుంచి అప్పుడే వచ్చేసారు? ఏం పర్లేదు. ఎనీ క్లూస్? టోల్ గేట్ కెమెరాస్ కంప్లీట్ గా చెక్ చేసాం. వాళ్ళు సిటీ దాటలేదు. ఇంతవరకు సీసీ కెమెరాలు దొరకకుండా క్రైమ్ చేసిన వాళ్ళు ఇప్పుడు మాత్రం ఎలా దొరుకుతారు? క్రిస్టీ, సార్. ఎయిర్పోర్ట్, హార్బర్, రైల్వే స్టేషన్ అందరికి లుకౌట్ నోటీసులు ఇవ్వు. ఎస్ సార్. అర్జున్, కమిషనర్ పిలుస్తున్నారు. ఐదుగురు కానిస్టేబుల్ సీరియస్ గా ఉన్నారు. నీ తమ్ముణ్ణి తప్పించడానికి నువ్వేదంతా ప్లాన్ చేశావని నిన్ను డిస్మిస్ చేయమంటున్నారు. నేను ఎలాంటి ప్లాన్ చేయలేదు సార్. నువ్వు ఈ పని చేసుండవని నాకు తెలుసు, కానీ నాకు వేరే చాయిస్ లేదు. ఏసీ నుంచి ఇన్స్పెక్టర్గా డీప్రమోట్ చేస్తానని చెప్పి నీ ఉద్యోగాన్ని కాపాడాను. రాజారాంకి ఈ కేసుని అప్పగించే. సార్, అభినందనలు ఇన్స్పెక్టర్ అర్జున్. బాబు, భోంచేస్తావా? అమ్మ భోన్ చేసిందా? నేనట్నుంచి ఏమీ తినలేదు. బీపీ బాగా పడిపోయింది. అమ్మా, బుజ్జి నీకు కొడుకైతే మాకు తమ్ముడమ్మా. మాకు బాధ ఉండదా? అర్జున్ వాడిని తీసుకొస్తానని చెప్తున్నాడు కదా, రామా వచ్చి భోంచేయి. అమ్మా రామ్మా, బుజ్జికేం కాదని చెప్పాను కదా, రామ్మా. అమ్మా, తమ్ముడే తప్పు చేసిన వాణ్ణి అరెస్ట్ చేసి ఒక పోలీస్ ఆఫీసర్గా నువ్వు గెలిచావు. కానీ ఒక తల్లిగా నేను ఓడిపోయాను. మీ నాన్నగారు చనిపోయాక మీ నలుగురిని
నేను ఒకేలా పెంచాను. ఒక బిడ్డ పోలీసుగాను ఒక బిడ్డ క్రిమినల్ గాను పెరిగాడంటే నా పెంపకం సరిగ్గా లేదనే అర్థం. బుజ్జిని కలిసి నేనేం తప్పు చేశానని అడగాలి, నువ్వెందుకు ఇంత పని చేశావని అడగాలి. అంతవరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను. ఇది నాకు నేను వేసుకునే శిక్ష. అమ్మా, రే, నువ్వేరా మా ధైర్యం. అమ్మని నేను చూసుకుంటాను. తండ్రి లేని బిడ్డ తల్లి సరిగ్గా పెంచలేదన్నా చెడ్డ పేరు అమ్మకి రాకూడదు. ఓ కుటుంబానికి తల్లి ఓడిపోయిందన్న పేరొస్తే ఆ కుటుంబం మొత్తం ఊడిపోయినట్టే. వెళ్ళి నీ పని చూసుకో. బుజ్జిని అమ్మ ముందు నిలబెట్టు. అమ్మని ఓడిపోనివ్వకు. మనల్ని కాపాడడానికి వచ్చిన బైకర్స్ లో 13 మంది చనిపోయారు. 5 సీరియస్ గా ఉన్నారు. మిగతా బైకర్స్ భయంలో ఉన్నారు. ఇక మీద మనం పిలిస్తే వస్తారో రారో కూడా తెలియదు. ఆ గేమ్ ఈజ్ ఓవర్. అలర్ట్ గా ఉండండి. గేమ్ అయిపోలేదు, నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళబోతుంది. ఆ లెవెల్ బుజ్జితోనే ఆడబోతున్నా. సరా, బుజ్జికి ఒక్క నిమిషం కూడా వాళ్ళమ్మ గుర్తుకు రాకూడదు. అది నీ బాధ్యత. ఒక నిమిషం. చీఫ్ లైన్లో ఉన్నాడు. శివ, ఇంకో వారంలో 1 టన్ డ్రగ్ మన చేతికి వస్తుంది. నేపాలీస్ ని కలిసి ఇండియా మొత్తం ఆ డ్రగ్స్ అమ్మడానికి ఏజెన్సీ పట్టమని డబ్బు ఇవ్వు. శివ పంపించారు. ఇదే మొత్తం అన్ని డ్రగ్ డీలర్స్ నుంచి అడ్వాన్స్ తీసుకోమని చెప్పారు. ఓకే. నీ తమ్ముడితోనే నిన్ను నీ కుటుంబాన్ని అంతం చేయించి నా 1 టన్ను సరుకు బయటికి తీసి నీ కళ్ళ ముందే దందా చేసి చూపిస్తా. సార్, మీరు కమిషనర్తో మాట్లాడితే వాడిని వెతకడానికి ఒక స్పెషల్ టీం ఫామ్ చేయొచ్చు సార్. మనం వెతుక్కుంటూ వెళితే వాడు చోట్లు మారుస్తూ ఉంటాడు. వాడే మనల్ని వెతుక్కుంటూ వచ్చేలా చేయాలి. అన్ని న్యూస్ ఛానల్స్ కి ఆ 1 టన్ డ్రగ్ ని తగలబెడుతున్నట్టు న్యూస్ ఇవ్వండి. ఎందుకు సార్? 3000 కోట్లు చేసి ఏ క్రిమినల్ వదులుకోవడానికి మనసు వస్తుంది. తగలెడుతున్నామని తెలిస్తే వాడే బయటకు వస్తాడు. ట్రెషరీలో ఉంచబడిన 1 టన్ మాదక ద్రవ్యాలను భద్రతా కారణాల కోసం తగలబెట్టాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ఎలాగైనా సరే ఆ 1 టన్ సరుకు తగలబట్టకుండా ఆపు. నాకు ఆ సరుకు కావాలి. అది ట్రెజరీలో ఉంది, బయటకు తీలేం. తీస్తా. ఇంకో వారం రోజుల్లో సిటీకి వచ్చి దాన్ని బయటికి తీస్తా. అందుకు నాకు నీ హెల్ప్ కావాలి. నీ షేర్ 300 కోట్లని